హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ. ఈరోజు విద్య ఉద్యోగ సమాచారం చూసుకుంటే మనకు చాలా విషయాలు రావడం జరిగింది. అదేవిధంగా ఈ వీడియో చూస్తున్న వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు చేసే లైక్ వల్ల ఎడ్యుకేషన్ మరియు ఎంప్లాయ్మెంట్కి సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషను అందరికీ అందే ప్రయత్నం జరుగుతుంది. సో ప్రధానంగా మన వివరాలు చూసుకుంటే నెరవేరిన 17 ఏళ్ల పోరాటం, 2008 డిఎస్సి బాధితులకు కాంట్రాక్టు ఉద్యోగం, నియామక పత్రాలు అందుకున్న అభ్యర్థులు అంటూ వార్త అయితే జరిగింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు చూసుకుంటే మనకు సుదీర్ఘ నిరీక్షణ ఎడతెగని పోరాటం ఫలించిందంటూ ఇవ్వడం జరిగింది. సో 13 ఏళ్ల తర్వాత సర్కారీ కొలువు అంది వచ్చింది. 2008 డిఎస్సి అభ్యర్థులకు ఎట్టకేలకు విద్యాశాఖ ఉద్యోగాలు ఇచ్చింది. 1382 మంది అభ్యర్థులకు కాంట్రాక్టు ఉద్యోగాలు అయితే ఇవ్వడం జరిగింది. శనివారం జిల్లాల వారీగా కౌన్సిలింగ్ నిర్వహించి నియామక పత్రాలు అదేవిధంగా పోస్టింగ్స్ అయితే అందజేయడం జరిగింది. వీటితో పాటు ఒక జిల్లా వారిని మరో జిల్లాకు చూపించారంటూ కూడా మరో వివాదాస్పద వార్త అయితే ఇవ్వడం జరిగింది. ఒక జిల్లా వారిని మరో జిల్లా జాబితాలో చూపించినట్టు అభ్యర్థులు అయితే ఆరోపించడం జరుగుతుంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో 182 మంది అభ్యర్థులు ఉన్నారు. కొత్త జిల్లా ప్రకారం సిద్దిపేటకు 84, సంగారెడ్డి 64, మెదక్ 34 మంది చొప్పున ఉన్నారు. అయితే శనివారం 50 పోస్టులను నింపారంటూ వార్త చూసుకోవచ్చు. మరో 34 మందిని సంగారెడ్డి మరియు మెదక్ జిల్లాలకు కేటాయించినట్టు అభ్యర్థులు అయితే ఆరోపించడం జరుగుతుంది. గతంలో పాత జిల్లాలో ఉన్న కొన్ని ప్రాంతాలు ఇప్పుడు కొత్త జిల్లాలో అంతర్భాగమయ్యాయి. ఆయా ప్రాంతాలకు చెందిన వారిని పాత జిల్లాలో చూపించినట్లు అభ్యర్థులు అయితే పేర్కొంటున్నారు. ఉమ్మడి వరంగల్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కొన్ని ప్రాంతాలు సిద్దిపేటలో కలిశాయి. కలిసిన ప్రాంతాల అభ్యర్థులను జిల్లాలకు బదులు పాత జిల్లాలకు కేటాయించారంటూ వారైతే ఆరోపించడం జరుగుతుంది. సో ఈ విధంగా కొత్త వార్త అయితే రావడం జరిగింది. సో ఏదైనప్పటికీ 2008 డిఎస్సి బాధితులకైతే కొంత ఊరట దక్కింది. సో వారికి నియామక పత్రాలు అయితే అందుకోవడం జరిగింది. సో వాళ్ళ ఇన్నేళ్ల పోరాటం అయితే నెరవేరిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మనం పాయింట్ తీసుకుంటే వచ్చే ఏడాది నుంచి బీఎస్సీలో కొత్త సిలబస్ అంటూ వారు చూసుకోవచ్చు. విద్యార్థులకు ఉపాధి కల్పించేలా పాఠ్యాంశాల రూపకల్పన, సబ్జెక్ట్స్ ఎక్స్పర్ట్ సమావేశంలో ఉన్నత విద్యామండలి నిర్ణయం అంటూ వార్త అయితే పడింది. సో మనకు 2025-26 విద్యా సంవత్సరం నుంచి డిగ్రీ కోర్సులు అయితే సమూలమైన మార్పులు తీసుకురాబోతుంది. దీన్ని పరిశ్రమలకు అనుగుణంగా అనుసంధానం చేస్తూ విద్యాబోధన ఉంటుందంటూ మనకైతే పేర్కొనడం జరుగుతుంది. అదేవిధంగా మరో పాయింట్ తీసుకుంటే బీటెక్ గ్రాడ్యుయేట్లకు బీఎఫ్ఎస్ఐలో ప్రత్యేక శిక్షణ అంటూ వారు చూసుకోవచ్చు. స్కిల్ వర్క్స్లో 4 నెలల కోర్సు అందిస్తామంటూ మంత్రి శ్రీధర్బాబు వెళ్ళినట్టు ఇవ్వడం జరిగింది. బీటెక్ గ్రాడ్యుయేట్లకు బీఎఫ్ఎస్ఐ రంగంలో 4 నెలల పాటు ప్రత్యేక శిక్షణ ఇస్తామంటూ ఐటీ పరిశ్రమ శాఖ మంత్రి అయితే తెలపడం జరిగింది. బీఎఫ్ఎస్ఐ స్కిల్లింగ్ పేరిట యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో ఈ కోర్సును అందిస్తామంటూ శనివారం ఒక ప్రకటనలో అయితే ఆయన పేర్కొనడం జరిగింది. బీఎస్ఎఫ్ఐ కన్సార్టియం ఎక్విప్ సహకారంతో స్కిల్ యూనివర్సిటీ ద్వారా యువతకు ప్రత్యేక నైపుణ్య శిక్షణ ఇస్తామంటూ వారైతే చెప్పడం జరిగింది. బ్యాంకింగు, ఆపరేషన్సు, ఫైనాన్షియల్ మార్కెట్సు, ఇన్సూరెన్సు, ఇన్వెస్ట్మెంట్స్, బ్యాంకింగు, సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగు, అప్లికేషన్ అండ్ డేటాబేసు, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగు, సాఫ్ట్ స్కిల్స్ తదితర అంశాలపై శిక్షణ ఇస్తామంటూ వారైతే వెల్లడించడం జరిగింది. శిక్షణ పూర్తి చేసిన అభ్యర్థులకు ఉద్యోగాలు వచ్చేలా సహకరిస్తామంటూ కూడా మనకు చెప్పడం జరిగింది. ఈ కోర్సు కోసం ఎలాంటి ఛార్జీలు వసూలు చేయబోమంటూ కేవలం సర్టిఫికేట్ మరియు ఇతర అడ్మినిస్ట్రేషన్ అవసరాల కోసం 5,000 చెల్లించాల్సి ఉంటుందంటూ ఇవ్వడం జరిగింది. సో ఈ కోర్సుకు ప్రత్యేక పరీక్ష నిర్వహించి అర్హులను ఎంపిక చేస్తామంటూ కూడా మనకు వెల్లడించడం జరిగింది. ఈ దఫా కోర్సుకు 1320 మంది బీటెక్ గ్రాడ్యుయేట్లు రిజిస్టర్ చేసుకున్నారంటూ ఇవ్వడం జరిగింది. వీరందరికీ ఆదివారం గచ్చిబౌలిలోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా ప్రాంగణంలో టెస్ట్ పెడతామంటూ పరిశ్రమల శాఖ మంత్రి అయితే పేర్కొనడం జరిగింది. దీనికి సంబంధించుకుంటే పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొత్త కోర్సులను ప్రవేశపెడుతున్నామంటూ కూడా వారైతే పేర్కొనడం జరిగింది. గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లలో జీసీసీ యువతకు ఉపాధి అవకాశాలు వచ్చేలా ప్రభుత్వం చొరవ తీసుకుంటుందంటూ, అదేవిధంగా ప్రస్తుతం హైదరాబాద్లో 355 జీసీసీలు ఉండగా 3 లక్షల మంది పనిచేస్తున్నారంటూ ఇవ్వడం జరిగింది. మొత్తానికి బీటెక్ గ్రాడ్యుయేట్కి అయితే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో బీఎఫ్ఎస్ఐ కోర్సులో ప్రత్యేక శిక్షణ అయితే ఇవ్వబోతుంది. సో అవకాశం అయితే ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా 10వ తరగతితో రైల్వేల ఉద్యోగాలంటూ మరొక వార్త కూడా చూసుకోవచ్చు. దేశవ్యాప్తంగా అన్ని రైల్వే జోన్లలో 32,438 గ్రూప్ డి పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. దీన్నే మనం లెవెల్ 1 పోస్టులు అని పిలవడం జరుగుతుంది. దీనికి 10వ తరగతి మరియు 10వ తరగతితో పాటు ఐటీఐ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. సో ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఈ నెల 23 వరకు అయితే అవకాశం ఉంది. ఇందులో మనకు చాలా రకాల పోస్టులు ఉన్నాయి. ట్రాక్ మెయింటెనర్ అంటూ, పాయింట్స్మెన్ అంటూ, అదేవిధంగా అసిస్టెంట్ వర్క్షాపు, అసిస్టెంట్ సిఎన్డబ్ల్యూ, ఈ విధంగా మనకు చాలా రకాల పోస్టులు అయితే అందుబాటులో ఉన్నాయి. సో దీనికి సంబంధించి ప్రత్యేకమైన వీడియో మన ఛానల్ అందుబాటులో ఉంది. ఒకసారి చూసి అప్లికేషన్ తీసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మనకు సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మనకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష సిబిటి టెస్ట్ ఉంటుంది. తర్వాత మనకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. నెక్స్ట్ మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది. ఇది మనకు ఆర్ఆర్బి గ్రూప్ బికి సంబంధించి అప్డేట్ సమాచారం. అదేవిధంగా ఐఓసిఎల్లో కూడా
246 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది. ఇందులో మనకు జూనియర్ ఆపరేటర్ గ్రేడ్ 1, అదేవిధంగా జూనియర్ అటెండెంట్ గ్రేడ్ 1, అదేవిధంగా జూనియర్ బిజినెస్ అసిస్టెంట్ గ్రేడ్ 3 పోస్టులు అయితే భర్తీ చేయబోతుంది. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఈ నెల 23 వరకు అయితే అవకాశం ఉంది. పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో 10వ తరగతి లేదా ఐటీఐ, అదేవిధంగా ఇంటర్మీడియట్, డిగ్రీ ఉత్తీర్ణతో పాటు పని అనుభవం ఉండాలంటూ మనకైతే మెన్షన్ చేయడం జరిగింది. సో 2025 జనవరి 31 నాటికి 18 నుంచి 26 సంవత్సరాల మధ్య ఉండాలంటూ ఇవ్వడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు, అదేవిధంగా దివ్యాంగులకు అయితే కొంత మినహాయింపు అయితే ఇవ్వడం జరుగుతుంది. సో సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే రాత పరీక్ష, స్కిల్ టెస్టు, ఫిజికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక అయితే చేయడం జరుగుతుంది. అదేవిధంగా నేషనల్ హైవే అథారిటీస్ ఆఫ్ ఇండియాలో కూడా మేనేజర్ పోస్టుకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది. సో మనకు ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ ఈ నెల 24 తేదీలోపు సమర్పించాలంటూ ఇవ్వడం జరిగింది. పోస్టు చూసుకుంటే దాదాపు 60 అయితే వేకెన్సీ ఉన్నాయి. ఎలిజిబిలిటీ చూసుకుంటే పోస్టును బట్టి బ్యాచిలర్ డిగ్రీ, అదేవిధంగా సివిల్ ఉత్తీర్ణతో పాటు పని అనుభవం ఉండాలంటూ ఇవ్వడం జరిగింది. వయోపరిమితి 30 ఏళ్లకు మించకూడదు. అదేవిధంగా ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు అయితే కొంత మినహాయింపు ఉంటుంది. సో మనకు సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే 2024లో సాధించిన గేట్ స్కోర్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుందంటూ ఇవ్వడం జరిగింది. ఇలాంటి నోటిఫికేషన్ వచ్చినప్పుడు కూడా తప్పకుండా అప్లికేషన్ చేసి సెలెక్ట్ అయ్యే ప్రయత్నం చేయండి. అదేవిధంగా జేఈ మెయిన్ పేపర్ 2 ప్రాథమిక కీ విడుదల అంటూ మరొక వార్త కూడా చూసుకోవచ్చు. జేఈ మెయిన్ పేపర్ 2 ప్రాథమిక కీని జాతీయ పరీక్షల సంస్థ శనివారం విడుదల చేసింది. ప్రాథమిక కీపై అభ్యంతరాలను ఈ నెల 16వ తేదీ రాత్రి 11 గంటల 50 నిమిషాల వరకు పంపించవచ్చు అంటూ ఎన్టీ అయితే పేర్కొనడం జరిగింది. దేశంలోని ఎన్ఐటీలో బీఆర్క్ కోర్సులో ప్రవేశానికి పేపర్ 2, అదేవిధంగా బీ ప్లానింగ్ సీట్ల భర్తీకి పేపర్ 2B పరీక్షను అయితే జనవరి 30న నిర్వహించడం జరిగింది. ఇది మనకు జేఈ మెయిన్ పేపర్ 2కు సంబంధించి కొంత అప్డేట్ సమాచారం. అదేవిధంగా గురుకులాల్లో 5వ తరగతికి తగ్గిన దరఖాస్తులు అంటూ మరొక వార్త కూడా చూసుకోవచ్చు. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ సాధారణ గురుకుల విద్యాలయాల్లో ప్రవేశాన్ని నిర్వహించే 5వ తరగతి ప్రవేశ పరీక్షకు దరఖాస్తులు అయితే భారీగా తగ్గాయి. 2025-26 విద్యా సంవత్సరం కేవలం 79,000 దరఖాస్తులు మాత్రమే వచ్చాయంటూ ఇవ్వడం జరిగింది. దీంతో గత ఏడాదితో పోలిస్తే దాదాపు 41,000 వరకు దరఖాస్తులు తగ్గినట్టు మనకైతే పేర్కొనడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ సాధారణ సొసైటీల పరిధిలో 643 గురుకుల పాఠశాలలో 5వ తరగతిలో 51,924 సీట్లు అయితే అందుబాటులో ఉన్నాయి. అయితే 2025 సెట్కు గత డిసెంబర్ 21 నుంచి ఫిబ్రవరి 6 వరకు ఎస్సీ గురుకుల సొసైటీ దరఖాస్తులు స్వీకరించింది. దరఖాస్తు సమయంలోనే విద్యార్థులు కుల ఆదాయ ధృవీకరణ పత్రాలు సమర్పించాలంటూ స్పష్టం చేయడం జరిగింది. విద్యార్థులు ధృవీకరణ పత్రాలు పొందేందుకు కలెక్టరేట్లోనూ ప్రత్యేక ఏర్పాట్లు చేసినప్పటికీ అవి సకాలంలో రాకపోవడంతో పలు ఇబ్బందులు కారణంగా దరఖాస్తు చేసుకోలేకపోయారంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది. సో దీనిపైన ఏదైనా మరో అవకాశం ఉంటే అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇది మనకు గురుకులాల్లో తగిన దరఖాస్తులు అంటూ వార్త తెలుసుకోవచ్చు. అదేవిధంగా మార్చిలో వర్గీకరణ బిల్లును చట్టంగా మార్చే కుట్ర అంటూ వార్త తెలుసుకోవచ్చు. సో ఈ విధంగా చూసుకుంటే మనకు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి అసెంబ్లీలో అయితే మార్చిలో చట్టంగా మారబోయే అవకాశం ఉంది. సో చట్టంగా మారింది అంటే మనకు నోటిఫికేషన్లకు కొంత అడ్డంకి తొలగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీనికి సంబంధించి క్లియరెన్స్ వస్తేనే మనకు నోటిఫికేషన్లో దీని గురించి వివరించే అవకాశం ఉంది కాబట్టి సో నోటిఫికేషన్ కూడా కొంత దీని కారణంగా ఆగినాయని చెప్పి మనం అయితే అనుకోవచ్చు. అదేవిధంగా అన్ని వర్సిటీల్లో ఒకే పాఠ్యాంశం అంటూ మరొక వార్త కూడా చూసుకోవచ్చు. ప్రతి పట్టభద్రుడికి ఉద్యోగమే లక్ష్యం, ఉన్నత విద్యా పాఠ్యాంశాల్లో మార్పులు, 2025-26 నుంచి కొత్త సిలబస్సు, సీఎం ఆదేశాల నేపథ్యంలో సంస్కరణలు అంటూ మనకు ఉన్నత విద్యా మండలి అయితే పేర్కొంటుంది. సో ఈ విధంగా మనకు విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకొచ్చే విధంగా ప్రస్తుత ప్రభుత్వం అయితే మనకు ముందడుగు వేస్తుందని చెప్పుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రం లైఫ్ సైన్సెస్, ఫార్మా, బయోటెక్నాలజీ రంగాల్లో ప్రపంచ స్థాయిలో పేరుగాంచింది. ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అయ్యే మొత్తం వ్యాక్సిన్లో 3వ వంతు హైదరాబాద్లో తయారవుతుండగా దేశం మొత్తం ఫార్మా రంగ ఉత్పత్తులు హైదరాబాద్ వాటా 35% ఉంది. ఇలా నగరం ఫార్మా క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా పేరు పొందింది. ఇంతవరకు బాగానే ఉన్న ఫార్మా కంపెనీలో పనిచేసే నిపుణుల కొరత తీవ్రంగా ఉందంటూ వార్త చూసుకోవచ్చు. హైదరాబాద్లో మొత్తం 900కు పైగా ఫార్మా కంపెనీలు ఉండగా మానవ వనరుల కొరత వేధిస్తుంది. రాష్ట్రంలోని యూనివర్సిటీలోనూ లైఫ్ సైన్సెస్ ప్రధాన అంశంగా కోర్సులు లేవంటూ వార్త చూసుకోవచ్చు. రాష్ట్రంలో ఏటా వేలాది మంది పట్టభద్రులు అవుతున్నా వారికి ఉద్యోగాలు లేవంటూ ఒకవైపు కంపెనీలు, మరోవైపు నిపుణుల కొరత, ఈ రెండింటి మధ్య అంతరాన్ని భర్తీ చేసేందుకే తెలంగాణ ఉన్నత విద్యామండలి సిద్ధమైందంటూ వార్త ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో డిగ్రీ పూర్తి చేసుకున్న ప్రతి ఒక్కరికి ఉద్యోగం కల్పించడం లక్ష్యంగా ప్రణాళికలు రచించాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు సంస్కరణలకు సిద్ధమైందంటూ ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా మనకు మొత్తానికైతే కోర్సులలో సమూలమైన మార్పులు చేస్తూ పారిశ్రామిక రంగానికి అనుగుణంగా కొత్త విద్యా వ్యవస్థను అయితే తీసుకురాబోతుంది. అదేవిధంగా బీఈసీఐలో కూడా 407 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది. ఇందులో మనకు అసిస్టెంట్ ఇంజనీరు, అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసరు, కోడింగ్ క్లర్క్ అంటూ అదేవిధంగా స్టోర్ కీపరు, స్టోర్ ఆఫీసర్ ఉద్యోగాలు అయితే అందుబాటులో ఉన్నాయి. దరఖాస్తు మాత్రం ఆఫ్లైన్లో చేసుకోవాల్సి ఉంటుంది.
చివరి తేదీ ఫిబ్రవరి 24 వరకు ఉంది. మరిన్ని వివరాల కోసం అయితే PECL.com అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో కూడా 5 పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది. అప్లికేషన్ ప్రాసెస్ మాత్రం గూగుల్ ఫామ్ ద్వారా ఫిలప్ చేయాలంటే ఇవ్వడం జరిగింది. సో దరఖాస్తుకు చివరి తేదీ ఫిబ్రవరి 20 వరకు ఉంది. మరిన్ని వివరాల కోసం అయితే IIT హైదరాబాద్ అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా THDCలో కూడా 129 పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది. తెహ్రీ హైడ్రో డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్లో కూడా 129 పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మార్చి 14 వరకు ఉంది. మరిన్ని వివరాల కోసం అయితే thdc.co.in అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా సైడ్కి వచ్చే నోటిఫికేషన్ కూడా అప్లికేషన్ చేసుకునే ప్రయత్నం చేయండి. సో మీకు ఏ నోటిఫికేషన్లో ఏ ఉద్యోగం వచ్చే ఛాన్స్ ఉందో తెలియదు కాబట్టి ఖచ్చితంగా మనం అయితే అప్లై చేయాలి. అప్లై చేసినప్పుడే మనకు గేట్ పాస్ వచ్చినట్టు, తర్వాత ఎంట్రన్స్ రాయడం రాయకపోవడం, ఇంటర్వ్యూకి వెళ్ళకపోవడం నీ ఇష్టం. సో మనం అప్లికేషన్ చేసి ఉంటే మనకు నియామకాలకు సంబంధించి ప్రక్రియ స్టార్ట్ అయినప్పుడు ఆలోచన మారి జాబ్ వచ్చే అవకాశం ఉండొచ్చు. చూసారుగా, ఇది ఈరోజు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం. ఇదే విధంగా మన ఛానల్ అయితే ప్రతిరోజు మార్నింగ్ రావడం జరుగుతుంది. వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను. మన ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. హ్యావ్ ఎ నైస్ డే.